జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్లో ఉన్న సీనియర్ హీరోలే కుర్రాళ్ల కంటే వేగంగా చిత్రాలు చేస్తున్నారు. అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. చాలా కాలంగా ఎంతో స్పీడ్గా సినిమాలు చేసుకుంటూ వచ్చిన ఆయన ఈ మధ్యకాలంలో మాత్రం కాస్త స్లో అయ్యారు. దీనికి తోడు భారీ హిట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నా స్వామి రంగ అనే చిత్రంతో ఈ సంక్రాంతి బరిలోకి వచ్చారు. దీనికి మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా బాగా వస్తోంది. వసూళ్లు కూడా బాగా దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున నా స్వామి రంగ 3వ రోజు కలెక్షన్స్ ఎలా వచ్చాయి, 4వ రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుంది, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్టు బట్టి చూద్దాం. అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని తెరకెక్కించిన ఫ్యామిలీ సినిమా నా స్వామి రంగ. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస్ చిట్టూరు నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్గా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి డిజిటల్ మాధ్యమంలో సోషల్ మీడియాలో ఎంతో హైప్ క్రియేట్ అయింది. టీజర్, ట్రైలర్, ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి. నాగార్జున అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూశారు. మొత్తానికి అద్భుతమైన బిజినెస్ కూడా చేసుకుంది విడుదలకు ముందు. నైజాంలో 5 కోట్లు, సీడెడ్ 2 కోట్లు, ఏపీ మిగిలిన ప్రాంతాలు కలిపి 8 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. మొత్తంగా తెలుగులో 18 కోట్ల రూపాయల వరకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి, ఓవర్సీస్ 2 కోట్లతో కలిపి 18 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగింది. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన నా స్వామి రంగ మూవీ ఆదివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో సూపర్ టాక్ వచ్చింది. లేట్గా వచ్చిన నాగార్జున అదరగొట్టేశారు ఈ సినిమాతో. మొదటి రోజు రెస్పాన్స్ సూపర్గా రావడం, ఏపీ, తెలంగాణలో అన్ని ఏరియాలు కలిపి 8 కోట్ల రూపాయల వరకు ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది తొలి రోజు వసూళ్లు. కంటెంట్ బాగుండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆక్యుపెన్సీ పెంచారు. ఇక రెండో రోజు 6 కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చింది ఈ సినిమా. మూడో రోజు అదే జోరుతో 5 కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చింది. మొత్తంగా 19 కోట్ల రూపాయల వరకు వసూలు వచ్చినట్టు తెలుస్తోంది. 4వ రోజు సినిమా అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సేల్స్ ప్రకారం 3 నుంచి 4 కోట్ల మధ్య వసూలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. 65% మేర ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఓ పక్క గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ చిత్రాలు థియేటర్లను పంచుకుంటున్నాయి. లాస్ట్లో వచ్చినా కూడా కొన్ని థియేటర్లు ఈ సినిమా ఆడుతోంది. 4 సినిమాలు వరుసగా ఉండడంతో పండుగకి మంచి పోటీ ఏర్పడింది. నాగైతే ఈ సినిమాతో మంచి సూపర్ హిట్ని ఆయన ఖాతాలో వేసుకున్నారనే చెప్పొచ్చు. ఇంకా వచ్చే రోజుల్లో థియేటర్ల సంఖ్య పెరుగుతుంది, వసూళ్లు కూడా పెరుగుతాయంటున్నారు అభిమానులు.